ఉన్న అతి పెద్ద ఘరానా దొంగలు ఇద్దరు చేసిన బెట్టింగ్ స్కామ్స్. బ్రో అన్వేష్ బ్రో, ఏది ఏ మాట కానీ ఎప్పుడైతే నీ వీడియోలు ఇక అయిపోయినాయి అని చెప్పి అనుకుంటామో మళ్ళీ కొత్త వీడియోతో కొత్త కాన్సెప్ట్తో వస్తావు. అదైతే కిరాక్. అసలు ఈ వీడియో మీద నేను రియాక్షన్ ఎందుకు చేస్తున్నా అని చెప్తే, ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. ఇప్పటి వరకు 10 కుటుంబాలకి బెట్టింగ్ బాధితులకు ఈ వీడియోల ద్వారా వచ్చి నాకు ఈ వీడియో కొంచెం నచ్చింది, దాని గురించి రియాక్షన్ చేస్తున్నా. సో డోంట్ మైండ్. అసలు తెలుగు వాళ్ళు కొండరి పప్పులు అండి. ఎంత కొండరి పప్పులు అంటే అమాయకులు, ఎలాంటి వాడైనా మోసం చేయొచ్చు. మంచిగా మాట్లాడి గుణపం గుచ్చేస్తారు. మంచిగా మాట్లాడి గుణపం గుచ్చుతారంటే అది మా మంచితనం అన్న. ఎవడైతే గుణపం గుచ్చుతాడో ఆయనకి మళ్ళీ ఎట్లా గుణపం గుచ్చాలో మాకు తెలుసు. కానీ గుడ్ వన్. ఇంకోటి అన్న, ఈ వీడియో చూసే ముందు నేను ఒకటి నీకు అడుగుదాం అనుకుంటున్నా. ఇంతమంది స్కామ్స్ బయట తిడుతున్నావు కదా, వాళ్ళు బెట్టింగ్ యాప్ మీద చేసేది. చాలా మంది ఆల్రెడీ నువ్వు గుడిపేసినావు. ఖాళీ యూట్యూబర్లనే కాదు, యాక్టర్స్ని కూడా వదలలేను. మంచి మంచి యాక్టర్స్ని కూడా తీసినావు. నేను లాస్ట్ వీడియో కూడా నేను చూసిన, నాగార్జున గారి మీద కూడా వీడియో తీసినావు. నాకైతే అసలు మంచిగా అనిపిస్తుంది. మేమందరం సపోర్ట్ అయితే చేస్తాం 100%. కానీ ఒక్క క్వశ్చన్, నువ్వు పాస్ట్లో కొన్ని వీడియోలు అంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినావని చాలామంది చెప్తారు. అది నువ్వు చేసినావా చేయలేవా చెప్పు. దీనికి ఒక్కదానికి క్వశ్చన్ ఇవ్వను. నాకు తెలుసు నువ్వు ఈ వీడియో ఖచ్చితంగా చూస్తావు, కానీ నీది రావాలి ఖచ్చితంగా ఈ ఆన్సర్ అని చెప్పేసి నేనైతే గట్టిగా కోరుకుంటున్నా. ఈ క్వశ్చన్ నా తరఫున కాదు, మా సబ్స్క్రైబర్స్ తరఫున నేనైతే అడుగుతున్నా. ఇంకా ఎవరైనా అడగాలి అనుకుంటే కమెంట్లో మాత్రం అడగండి. ఖచ్చితంగా అన్వేష్ భాయ్ చూస్తాడు. మామ నువ్వు ఆన్సర్ ఇచ్చేసాయి. సాయంత్రం 5 గంటల షో చాలా బాగుంటుంది గురు. లెట్స్ గో. ఓకే, ఫస్ట్ అగో భాయ్, ఈ వీడియోలో మాత్రం నేను హర్ష సాయి గురించి అయితే అన్వేష్ భాయ్ చెప్పింది ఏది చూపెట్టా. ఎందుకు అంటే హర్ష సాయి గురించి ఆల్రెడీ తెలిసిపోయింది. మనోడు స్కామర్ అని చెప్పేసి బయట తిరిగిండు, పోలీసుల కంప్లైంట్ ఇవన్నీ పక్కకు పెట్టండి. ఏజుడ్ది కొంచెం కొత్తగా అనిపిస్తుంది, దాని గురించి మాత్రమే రియాక్షన్. ఏజుడ్ గురించి మాత్రమే చూపెడతా. ఒకవేళ మీరు ఏజుడ్ ఫ్యాన్ అయి ఉన్నా, ఏజుడ్ సబ్స్క్రైబర్ అయి ఉన్నా, ప్లీజ్ అవాయిడ్. ఇచ్చిన డబ్బులు అందాయి. మనిషికి 2 లక్షలు చెప్పిన ఇచ్చి అవి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, చూడండి బాగుంటాయి. ఏదేమైనా కానీ దీనికి మాత్రం మీకు మాత్రం థ్యాంక్ యూ చెప్పాలి. ఎవరైతే బెట్టింగ్ యాప్ల నుంచి అది పైసలు కూడగొట్టుకున్నారో వాళ్ళకి 2 lakhs మళ్ళీ మీరు ఇచ్చారు కదా, దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ సో మచ్. అదొక్కటైతే చెప్పగలుగుతా. నిజంగా చెప్తున్నా, ఇట్లా ఉండాలి. హెల్పింగ్ నేచర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మనం బాగుపడతాం, మనం ముందట బాగుపడతాం. ఘరానా దొంగ మన హర్ష సాయి, రెండో ఘరానా దొంగ హేజుడు. చేశాడంటే ఇక్కడ ఫేక్ గివేవే ఇచ్చే క్రమంలో వాళ్ళ తమ్ముడు ఫోక్సో యాక్ట్ కింద జైలుకి వెళ్ళిపోయాడు అనమాట. ఆ ఐఏఎస్ కొడుకు వీళ్ళ నాన్నగారు కలెక్టర్. సో వీళ్ళ నాన్నగారు కలెక్టర్ అయితే వీళ్ళ తమ్ముడు ప్రణీత హనుమంతు అమ్మ జీవితం యూట్యూబ్ చేస్తే ఏమో అనుకున్నా. యూట్యూబ్ చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకొచ్చి రూపాయి పెట్టినట్లు ఉంది. ఇది యూట్యూబ్లో మనం చేసిన దరిద్రాలే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా బయటికి వస్తుంది. అసలు ఏందో ఏమో, అసలు ఏమర్థం అవుతుందో ఏమో. అన్వేష్ భాయ్ ఎట్లా చేస్తావు భాయ్ నువ్వు ఇదంతా? ఏ నుంచి పట్టుకొస్తున్నావు ఈ ఇన్ఫర్మేషన్? సూపర్, హ్యాట్స్ ఆఫ్. ఓకే, ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తు చూసుకుంటే ఈ హర్ష సాయి అన్నోడు యూట్యూబ్ ఫిట్నెస్తో స్టార్ట్ చేశాడు, హేజుడు కూడా ఫిట్నెస్తోనే స్టార్ట్ చేశారు. ఇద్దరికి మంచి కాంపిటీషన్ ఉండేది ఏది ఆ రోజుల్లో. బ్రో నేను బిగినింగ్గా చెప్పినా కదా హర్ష సాయి గురించి పక్కకు పెడదామని చెప్పి, కానీ పక్కకు పెట్టనిస్తలేడు నా. రెండుని కలిపి చెప్తున్నా అనమాట. కానీ వీళ్ళు స్టార్టింగ్ నుంచి అది ఎట్లయితే జూమ్ వీడియో స్టార్ట్ చేసారో, దాని తర్వాత మళ్ళీ దాని తర్వాత ఏదైతే వీడియోస్ చేసారో, దాని తర్వాత ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో ఏమైతే చేస్తారో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినావు కదా, జబర్దస్త్ ఎక్స్ప్లెయిన్ చేసినావు భాయ్. అగో భాయ్, ఈ వీడియో లింక్, ఈ ఫుల్ వీడియో లింక్ నేనైతే డిస్క్రిప్షన్లో పెడుతున్నా, అందరు వెళ్ళండి చూడండి. ఈ వీడియో చూసి నా వీడియోకి లైక్ కూడా కొట్టారు. ఫిస్ట్ అంటే ఇప్పుడు రతన్ టాటా, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్ అంతా కష్టపడి సంపాదించింది తెస్తుంది. వీడు ఎక్కడి నుంచి తెస్తాడు? వాళ్ళ నాన్నగారికి రూపాయి డబ్బులు లేవు. వీళ్ళ నాన్నగారు హేజుడు వాళ్ళ నాన్నగారైనా ఐఏఎస్ కలెక్టర్, వీళ్ళ నాన్నగారు బేకారోడు. ఆడించి అక్కడ కోట్లు వస్తాయి, అడిగినోడికి అడిగినంత అసలు తీసుకో తీసుకో తీసుకో. సో ఆ డబ్బులతో స్టంట్ ఫిలాంథ్రఫిస్ట్ అయ్యాడు. స్టంట్ ఫిలాంథ్రఫిస్ట్ అంటే మీరు చూసారు, ఫ్రీ పెట్రోల్ బంకు పెద్ద స్కామ్ అది. ఎందుకంటే మీ ఇచ్చేస్తున్నాం ఫ్రీ. తర్వాత పేదవాళ్ళందరినీ 5 స్టార్ హోటల్కి తీసుకెళ్ళాడు, అది పెద్ద స్కామ్. అన్ని స్కామ్లు అన్ని వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా స్కామ్ చేశారో. అసలు దారుణమైన స్కామ్లు, తప్పులేదు. అంత దారుణం అని చెప్పేసి తప్పులేదంటున్నావు. తప్పు ఉంది, ఒప్పుకో, తప్పు ఉంది. వీళ్ళు తప్పు చేసిర్రు,
మంది 5,000 మంది చూస్తున్నారు. ఇది కాదురా బాయ్ అని చెప్పి ఫ్యాషన్లో దిగారు. ఫ్యాషన్ అంటే ఏంటి బ్రో అంటే, మనోడు ఏమన్నా ఫ్యాషన్ డిజైనర్ అంటే, ఫ్యాషన్ డిజైనర్ కాదు, మేక్ ఓవర్స్ అనమాట. ఒక పెళ్ళికి వెళ్తే మనం ఎలాగెళ్ళాలి, ఒక శోభనానికి వెళ్తే ఎలాగెళ్ళాలి, ఒక చావుకి వెళ్తే ఎలాగెళ్ళాలి, ఒక కాలేజ్కి వెళ్తే ఒకటి ఎలాగెళ్ళాలి, ఇంకా స్కూల్కి వెళ్తే ఎలాగెళ్ళాలి, అది ఏ ఫంక్షన్కైనా ఎలాగెళ్ళాలి, మేక్ ఓవర్స్. అది ఆ రోజుల్లో ట్రెండ్. అమ్మో సాల్ ఇక దీనికంటే ఎక్కువ మనం చూడలేము. ఎందుకంటే మన వీడియో కూడా మస్తు లెంత్ అయిపోతుంది. అంత పెద్ద లెంత్ ఎవరు చూడడం అని చెప్పి నాకు తెలుసు. సో గైస్, ఈ వీడియో లింక్ ఏదైతే ఉందో అన్వేష్ చేసింది కింద అయితే డిస్క్రిప్షన్లో పెట్టాను, జల్దీ వెళ్ళి చూసేసేయండి. అది కాకుండా బ్రో, నాకు పర్సనల్గా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అదైతే అడిగేస్తా. అన్వేష్ బ్రో, ఈ వీడియో నువ్వు చూస్తున్నావు అని చెప్పి నాకు తెలుసు, చూస్తే ఖచ్చితంగా ఒక్క కమెంట్ అయితే కొట్టు, నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతా. బ్రో, అసలు ఈ వీడియో హర్ష గురించి అయితే పక్కకు పెట్టేసి, ఎందుకంటే హర్షని నువ్వు ఆల్రెడీ ఉతికినావు, పీకినావు, అన్నీ చేసి పడేసినావు. ఏజుడు మీద ఇప్పుడు పడ్డావు కదా, అంటే ఎందుకు అని ఓన్లీ బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోషన్ చేసినందుకే పడుతున్నావు, లేకపోతే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఏజ్ ఉతుకుండు అని చెప్పేసి కొంచెం కుళ్ళు అలాంటిది ఏమన్నా పెట్టినావు? అవి ఓన్లీ బెట్టింగ్ యాప్స్ గురించి అయితే నేనైతే హ్యాపీ. ఒకవేళ కుళ్ళు అలాంటిది అంటే మనం ఏం చేయలేం. కానీ ఒక్కటి బ్రైన్, నిజంగా ఎవడైనా కానీ ఎంత పెద్ద స్టేజ్లోనా పోని, ఎక్కడికైనా పోని, ఏదో ఒక రోజు వెనకాల మన కర్మ అనేది మనం ఫాలో అవుతూ ఉంటుంది. మనం చేసిన లంగా లతుకో పనులు అయితే ఇట్లనే బయటపడతాయి. ఇప్పుడు యూట్యూబర్ల పరిస్థితులు అంతే. ఎవడైతే 50,000, 1,00,000, 2 లక్షలు అని చెప్పి పోయిండో, ₹1 కోటి, 2 కోట్లు అని చెప్పి కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. ఈయన బయట తీసిండు. దీనికి మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. ఇంకోటి ఏంటంటే, నాకు ఏమనిపిస్తుంది తెలుసా, నేను పర్సనల్గా ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండి, నేను అన్వేష్ని, ఈయన ఛానల్ని, యాత్రికుడి ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉంటా. నేను వెయిట్ చేస్తూ ఉంటా, రారా బట్ట ఎప్పుడు వస్తావు, ఎప్పుడు ఏ వీడియో తీసుకొస్తావు, ఐఎమ్ వెయిటింగ్ ఇయర్ అన్నట్టు నేనైతే చాలా గట్టిగా వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట. ప్రతి ఒక్క వీడియో ఫాలో చేస్తా. నాట్ యాజ్ ఎ ఫ్యాన్, యాజ్ ఏ కాంపిటీటర్ అనుకోవచ్చు. ఎందుకంటే మనం కూడా అట్లా ఆ స్టేజ్కి వెళ్ళాలి అని చెప్పేసి ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. కానీ సో అదే కాకుండా నాకు ఏమనిపిస్తుంది అంటే, ఈయన ప్రపంచ యాత్రి కూడా, లేకపోతే అందరికీ ప్రపంచం చూపెడుతున్నా నాకు అర్థమవుతలేదు. అందరికీ చూపెడుతుండో లేదో తెలియదు, కానీ ప్రతి ఒక్క యూట్యూబర్కి అయితే ఖచ్చితంగా ప్రపంచం చూపెడుతుండే. ఎందుకంటే బయటికి వస్తలేరు కొంతమంది, అంత గలీజ్గా అయితే కొట్టిండు అనమాట ఆయన. ఇదైతే ఒకటి. అంతే బ్రో, ఇప్పటికైతే ఏ క్వశ్చన్ అనమాట. సో దీనికైతే ఆన్సర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సరేనా? చలో భయ్యా, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ వన్.